స్టార్ న్యూస్ కి స్వాగతం. కందుకూరు పట్టణం పెద్ద బజార్లో నిన్న రాత్రి 1 గంట సమయంలో 4 షాపుల్లో దొంగతనం జరిగింది. గాయత్రి బంగారం షాపు షట్టర్ పగలగొట్టి లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీ, అలాగే పక్కన 2 పచారీ షాపులు, రైస్ ట్రేడర్స్లను దొంగతనం జరిగింది. ఈ నేపథ్యంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు శనివారం ఉదయం ఆయా షాపులను పరిశీలించి బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తమ కష్టార్జితమైన సొమ్ము దొంగల పాలైందని జ్యువెలరీస్ యాజమాని అనుమాల శెట్టి శ్రీకాంత్ దంపతులు ఎమ్మెల్యే ఎదుట బోరును వెలిపించారు. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే తప్పక న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. దొంగతనం జరిగిన తీరు, సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు, చోరీకి గురైన ఆభరణాలు, నగదు వివరాల గురించి పోలీసు అధికారులకు ఎమ్మెల్యే వివరించారు. సీసీ కెమెరాలు టెక్నాలజీ ఆధారంగా త్వరగా దొంగలను పట్టుకోవాలని డీఎస్పీ, సిఐ, ఎస్ఐలను ఆదేశించారు. ఇక ఎమ్మెల్యే నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో మరొకసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నమస్కారం. ఈరోజు మీ అందరికీ తెలుసు, కందుకూరులో ఏదైతే పెద్ద బజార్ ఉందో దాంట్లో రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఒక గోల్డ్ షాప్లో ప్రవేశించి దాంట్లో ఉన్న ఆభరణాలు తీసుకుని పోవడం జరిగింది. దానిలో భాగంగా డిఎస్పీ గారు, ఇద్దరు సిఐ గారు, అలాగే ఎస్ఐ అందరూ కూడా దాన్ని పర్యవేక్షించి మేము కూడా పర్యవేక్షించాం. నియోజకవర్గంలో తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమం ఇంకొకటి జరగకుండా ఉండేదానికి మేము సీరియస్గా దీని మీద నిర్ణయం తీసుకుంటాం. దీనికి ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి ఏదైతే రికవరీ సొమ్ము ఉందో దాన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేదానికి మేము కొత్త నిశ్చయంతో పనిచేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని, సేమ్ టైం మరలా కందుకూరులో టౌన్లో ఇటువంటి జరగకుండా ఉండేదానికి పూర్తిగా శాంతి భద్రతల విషయంలో ఏవైతే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో వరదలు వస్తే 3 రోజుల్లో ఎంత ఫ్లడ్స్ వచ్చినా కూడా ఏ విధంగా రికవరీ దాన్ని అదేవిధంగా మేము కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి నన్ను ఆశీర్వదించారు. ఎక్కడ కూడా ఏ చిన్న తప్పు జరిగినా నేను ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాను. పోలీసు అధికారులు కూడా సహాయ సహకారాలు తీసుకొని ఈ నియోజకవర్గంలో పట్టణంలో పూర్తిగా శాంతి భద్రతల విషయంలో 2-3 రోజుల వ్యాపార సోదరులు అందరినీ కలిపి ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసి డిఎస్పీ గారి సహాయంతో తప్పనిసరిగా కందుకూరు పట్టణంలో ఇటువంటిది మరలా జరగకుండా ఉండేదానికి పూర్తిగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా చెబుతా ఉన్నా. అట్లాగే సీసీ కెమెరాల వ్యవస్థ కూడా కొంచెం దెబ్బతినుంది. దాన్ని కూడా పరిశీలించి తప్పనిసరిగా టౌన్ మొత్తం